హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ మీద పడ్డట్టు అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ ఎఫెక్ట్ అవ్వడం ఏంటో మనకి రేట్లు పెరగడం ఏందో. ఏమైంది డాడీ, ఏమో ఆలోచిస్తాను. ఇంట్లో గ్యాస్ అయిపోయిందట్రా, దొరుకుతలేవు. మీ దోస్తుగాడు ఎవడో గ్యాస్ కంపెనీలో పని చేస్తాడన్నావు కదా, వానితోటి చెప్పు గ్యాస్ మొద్దేపి. నేను చెప్పండి డాడీ, వానికి నాకు మాటలు లేవు. గ్యాస్ మొద్దు తీసుకొని కనబడు, రేపు సాయంత్రం తిండి కూడా ఉండదు నీకు. నీకు చెప్తాడు డాడీ, వానికి నాకు గొడవైందని. అరే గయ్యన్ని చెప్పకు, నాకు నువ్వేం చేస్తావో తెలియదు. బ్లాక్ లోనే తీసుకొని రా. ఏం మాట్లాడుతానో డాడీ, రెడ్ కలర్ గ్యాస్ దొరుకుతుంది అని బ్లాక్ కలర్ తీసుకురమ్మంటావా? ఆ సరిగా పని చేస్తావో లేదో. అరే నిన్ను తిట్టడంలో తప్పే లేదురా, అయినా ఈ బ్రెయిన్ పెట్టుకొని 10th ఇంటర్ డిగ్రీ ఎట్లా పాస్ అయినావో ఏమో. బ్లాక్ అంటే బ్లాక్ కలర్ కాదురా, ఒక 500 1000 ఎక్కువైనా పర్లేదు, పోయి తీసుకొని రా అంటానా. అది ముందే చెప్పొచ్చుగా డాడీ, నువ్వు ఎంత ఫాస్ట్ గా పైసలు ఇచ్చినావు అనుకో అంతకంటే ఫాస్ట్ గా తీసుకొని వస్తా. అరే మావా, బాగున్నావారా? ఆఫీస్ పోలేదు ఇవాళ? బావనా? ఎవరు బావా? నీ బావనా నా బావనా? మజాకులు మస్తు చేస్తావురా నువ్వైతే. అవునవును, మొన్న 500 అడిగితే ఇవ్వని మజాకులు ఎవరు చేసిండో కనబడుతుంది. ఛీ, నువ్వు నా దోస్తుగాను అని చెప్పుకోవడానికి ఇజ్జత్ అవుతాంద్రా. అవునా? అయితే చెప్పుకోకరా, ఎవడు చెప్పుకో అన్నాడు? నీకు నాకంటే డబ్బులు ఎక్కువైనాయి కదరా, 500 కాదురా, 1000 రూపాయలు తీసుకో. అరే మావా, ఇది కలనా నిజమా? నీ జేబుల నుంచి డబ్బులు తీసినావంటే వాళ్ళు అవుతుందిగా. నీకు ఇంత సాయం చేసిన కృతజ్ఞత భావంతో మా ఇంట్లో ఒక సిలిండర్ అయ్యి. నువ్వు మీ ఇంటి బయటకు మీ ఇంట్లో సిలిండర్ ఉంటది. అంకుల్, సిలిండర్ లోపల ఫిట్ చేసిన, డబ్బులు ఇస్తే పోతా. డబ్బులా? వానికి ఇచ్చి పంపించిన కాదురా నీకేమని. అరే మీ అయ్యను సిలిండర్ పైసలు అడిగితే నీకు ఇచ్చిండట కదా, ఫోన్ పంపవే. అరే మావ, పొద్దున్నే కదా 1000 రూపాయలు ఇచ్చిన సిలిండర్. అంటే పొద్దునవి నా కోసం ఇచ్చిండు అనుకున్నా, సిలిండర్ కోసమా? వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.